నమస్తే అందరికీ. ఈరోజు గుడ్డు వేసి చేస్తున్నాను. ఈ మధ్య ఈ షార్ట్ ఇదిగా చాలా ట్రెండింగ్ అయింది. ఇది నేను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ ఒక ఒక ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. కట్ చేసి పెట్టుకున్నాను. వచ్చింది ఇప్పుడు కొద్దిగా బీట్ చేశాను. 3 గుడ్లు బాగా బీట్ చేశాను అనమాట. కొద్దిగా పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా కారం వేసి బాగా బీట్ చేసుకోవాలండి. కొద్దిగా పాలు కూడా పోయాలి. గుడ్డులో గుడ్డు అన్నమాట. ఇది నేను ట్రై చేస్తున్నాను. చూడండి, బాగా బీట్ చేసుకోవాలండి. ఇది చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులో సగము వేసుకోవాలన్నమాట. పూర్తిగా వేసుకోకూడదు, సగం వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్డుని ఇందులో వేసేయాలండి. తర్వాత మిగిలింది వేసేయాలన్నమాట. దీని నిండుకు కొంచెం కడాయి కొంచెం లోతుగా ఉండేది తీసుకోండి. ఇంకా ఇదిగా ఉంటే బాగుంటుంది. ఆపం కడాయి అయితే బాగుంటుందండి. కొద్దిగా 5 నిమిషాలు మూత పెట్టి వేగనిద్దాం. చూడండి, ఇలా మనము తాళింపు వేసుకుంటాం చూడండి. ఇలాంటి దీంట్లో వేసుకుంటే బాగా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు వచ్చింది, ఇది వేసుకున్నాము. మనం బాగా బీట్ చేసిన గుడ్డు వేసేసి దాంట్లో బాయిల్ చేసిన గుడ్డు కూడా పెట్టేసామండి. దీనికి ఇలాంటి కడాయి అయితేనే బాగుంటుంది, ఎందుకంటే కవర్ చేయడానికి బాగుంటుందండి ఇది. ఇప్పుడు ఇది మూత పెట్టి 2 నిమిషాలు ఉంచారనమాట. చూడండి, ఇలా 2 వైపులా అయిన తర్వాత తిప్పిచ్చేయాలి. ఇది తిప్పించి అటువైపు కూడా అయిపోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు పెట్టి మనము తీసుకోవాలన్నమాట. ఇప్పుడు గుడ్డులో గుడ్డు వెరీ గుడ్. మామూలు ఆమ్లెట్ ఇది. మామూలుగా చూసుకుంటే బాయిల్ చేసిన ఎగ్ ఆమ్లెట్ చేసే విధానము కొంచెం వెరైటీ అనమాట, అంతే. చూడు, ఇలా వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలన్నమాట. అంటే దీన్ని ఇప్పుడు మనము కత్తితో కోసుకోవాలన్నమాట. చిన్న సైజు ఊతప్పంలాగా ఉంచామండి. చూసారా, ఇలా వస్తుందండి. చూడండి, లోపల గుడ్డు ఉంటుంది. దీంతోనే కట్ చేసుకొని ఇలాగ తినాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి, ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా మనము చూడండి, ఇలా ముక్కలుగా కోసేసుకొని లోపల బజ్జి పెట్టినట్టు పెట్టాలన్నమాట. ఇది ఇలా మన స్పూన్తో తినచ్చు, దీంతో తినచ్చు. ఇలా వచ్చేస్తుందండి. ఇలా ముక్కలుగా వచ్చేస్తుంది అనమాట. గుడ్డులో మధ్యలో ఉంటుంది, బాయిల్ చేసిన గుడ్డు మధ్యలో ఉంటుంది. ఇదేమో ఇలా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.